ఓం శాంతి. విసిడి నెంబర్ 2365, అరరియా, బీహార్. कर विचार देखो मन माही, कर विचार देखो मन माही. जो पराधीन होता है उसको स्वप्न में भी सुख नहीं होता है. ఎవరైతే పరాధీనం అవుతారో వారికి స్వప్నంలోని కూడా సుఖం ఉండదు. तो क्या करना है? అయితే ఏం చెయ్యాలి? स्वाधीन, స్వాధీన్, आत्मा के अधीन बनना है. ఆత్మకి ఆధీనంగా అవ్వాలి. अब आत्मा को जानते ही नहीं. ఇప్పుడు ఆత్మ గురించి అయితే తెలియనే తెలియదు. 500-700 करोड़ मनुष्यों की क्या हालत हो जाती है. 500-700 కోట్ల మనుషుల యొక్క పరిస్థితి ఎలా అయిపోతుంది? सन 36 से पहले 1936కి ముందు है क्या हालत हो जाती ఏం పరిస్థితి అయిపోతుంది? है? కిందకి పడిపోతారు అని స్టూడెంట్ అన్నారు. अपनी आत्मा को बेसिकली भी नहीं जानते తమ ఆత్మ గురించి బేసికల్లీ కూడా తెలియదు. कि मैं आत्मा ज्योतिबिंदु. ఏమనంటే ఆత్మనైనా నేను జ్యోతిర్బిందువుని అని. वो आत्माओं का बाप आकर के जन्म देता है, ఆ ఆత్మల యొక్క తండ్రి వచ్చి జన్మనిస్తారు, स्मृति देता है, स्मृति रूपी जन्म देता है స్మృతిని ఇస్తారు, స్మృతి రూపీ జన్మనిస్తారు. कि तुम देह नहीं हो, 5 तत्वों का पुतला नहीं हो. ఏమనంటే మీరు దేహం కాదు, పంచతత్వాల యొక్క బొమ్మ కాదు, तुम మీరు आत्मा हो. ఆత్మలు. भारतवासी कहते तो हैं हम आत्मा है, आत्मा है, आत्मा है. భారతవాసీలు అనడమైతే అంటారు మనం ఆత్మమి 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 అని. लेकिन जानते हैं కానీ తెలుసా कि आत्मा क्या है? ఏమనంటే ఆత్మ ఏంటి అనేది कह देंगे आत्मा सो परमात्मा. అనేస్తారు, ఆత్మ సో పరమాత్మ అని. बात खत्म. విషయం సమాప్తం. मैं आत्मा, हर आत्मा परमात्मा. ప్రతి ఆత్మ పరమాత్మ, हर आत्मा परमात्मा. ప్రతి ఆత్మ పరమాత్మ అయ్యిందా? ये कैसे हो जाएगी? ఇది ఎలా అయిపోయింది? शिवो हम, శివోహం, हम आत्मा ही शिव है. మన ఆత్మే శివుడయ్యింది. कोई दूसरा भगवान नहीं. రెండో వారెవ్వరూ భగవంతుడు లేరు. ब्रह्मास्मि, బ్రహ్మాస్మి, हम ही ब्रह्म है, ब्रह्मा है. మనమే బ్రహ్మమయ్యాము. दूसरा कोई ब्रह्मा नहीं. రెండో వారెవ్వరూ బ్రహ్మలేరు. इन बातों का फाउंडेशन डालने वाले, ఈ విషయాల యొక్క ఫౌండేషన్ ని వేసేవారు, शूटिंग करने वाले, रिहर्सल करने वाले, షూటింగ్ ని చేసేవారు, రిహర్సల్స్ ని చేసేవారు हम ब्राह्मणों की दुनिया में हैं మన బ్రాహ్మణ ప్రపంచంలోని ఉన్నారా या बाहर हैं? లేక బయట ఉన్నారా? బ్రాహ్మణ ప్రపంచంలోని ఉన్నారు అని స్టూడెంట్ అన్నారు. कौन है? ఎవరయ్యారు? देहधारी धर्मगुरु దేహధారి ధర్మగురువులయ్యారా? है? कोई एक का नाम ले लो. ఎవరిదైనా ఒక్కరి పేరుని తీసుకోండి. है? ब्रह्म. స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా. బ్రహ్మ. अगर ब्रह्मा ఒకవేళ బ్రహ్మ देहधारी धर्मगुरु है దేహధారి ధర్మగురువు అయినట్లయితే तो ब्रह्मा से पैदा होने वाले जितने भी होंगे అప్పుడు బ్రహ్మ నుండి జన్మని తీసుకున్న వారు ఎంతమంది అయితే ఉంటారో वो सब क्या हुए? వారందరూ ఏమయ్యారు? है? देहधारी धर्मगुरु हुए. దేహధారి ధర్మగురువులయ్యారు. तो हम सब क्या है? అయితే మనందరమీ ఏమయ్యాము? है? है?
స్టూడెంట్ ఏదో అన్నారు. हम सब क्या हैं? మన అందరిమీ ఏమయ్యాము? స్టూడెంట్ అన్నారు దేహం అయ్యామని. देहधारी धर्मगुरु हैं या नहीं? దేహధారి ధర్మగురువులమి అయ్యామా లేక అవ్వలేదా? है? नहीं है. అవ్వలేదు అని స్టూడెంట్ అన్నారు. బాబా అవ్వలేదు, है या नहीं? అయ్యామా లేక అవ్వలేదా? అవ్వలేదు అని స్టూడెంట్ అన్నారు. अरे అరే 24 घंटे आत्मिक रूप में स्थिर रहते हैं. 24 గంటలు ఆత్మిక స్మృతిలోని స్థిరమై ఉంటామా? यह देह ज्यादा याद आती है, अपनी और पराई. లేక దేహం ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుందా? మనది లేక పరాయి వారిది? దేహం ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు. तो हम देहधारी है या नहीं है? అయితే మనం దేహధారులమయ్యామా లేక అవ్వలేదా? ఇప్పుడు విషయం నడుస్తుంది, ఎవరైతే తమని భగవంతుడుగా అనుకుంటారో వారిది. देहधारी మేము మమ్మల్ని భగవంతుడు అని అనుకుంటున్నామా ఏంటి అని స్టూడెంట్ అన్నారు. ही अपने को भगवान समझते हैं. దేహధారులే తమని భగవంతుడుగా అనుకుంటారు కదా. है? స్టూడెంట్ అన్నారు అవును అని. जो अपन को भगवान समझते हैं ఎవరైతే తమని భగవంతుడుగా అనుకుంటారో वो देहधारी हैं या नहीं है? వారు దేహధారులయ్యారా లేక అవ్వలేదా? है? అయ్యారు అని స్టూడెంట్ అన్నారు. देहधारी है. దేహధారి అయ్యారు. पहले पहले वो देहधारी. మొట్టమొదట వారు దేహధారి అయ్యారు. जो अपन को भगवान समझते हैं ఎవరైతే తమని భగవంతుడుగా అనుకుంటారో उन देहधारियों में अव्वल नंबर कौन? ఆ దేహధారుల్లోని మొదటి నెంబర్ ఎవరయ్యారు? ब्रह्मा. స్టూడెంట్ అన్నారు బ్రహ్మ అని. బాబా బ్రహ్మ, उसके बाद इब्राहिम, फिर बुद्ध, फिर क्राइस्ट, फिर वगैरह वगैरह वगैरह. దాని తరువాత ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్టు మొదలుగున్నవారు उनके बाद उनके फॉलोअर्स आए ना नंबर वार. వారి తరువాత వారి యొక్క ఫాలోవర్స్ నెంబర్ వారుగా వస్తారా లేక రారా? है? तो हम भी नंबर वार की लिस्ट में हैं అయితే మనం కూడా నెంబర్ వారు యొక్క లిస్టులోని ఉన్నామా या अव्वल नंबर है? లేక మొదటి నెంబర్ మీ అయ్యామా? है? మనం భగవంతుడిగా అయితే అనుకోం కదా అని స్టూడెంట్ అడిగారు. है? ब्रह्मा जो अपने को भगवान समझता था. బ్రహ్మ అయితే తనని భగవంతుడుగా అనుకునేవారు. ब्रह्मा अपन को भगवान समझता था. బ్రహ్మ తనని భగవంతుడుగా అనుకునేవారా? भगवान साकार में अस्तित्व में और हम अपन को क्या समझते हैं? స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా మనం మనల్ని ఏమనుకుంటాము? क्या समझते हैं? जो ఏమనుకుంటాము? देहधारी हैं समझते हैं कि हम भगवान हैं. ఏ దేహధారులైతే అనుకుంటారో మేము భగవంతుడిమి అని तो वो हो गए ना. వారయ్యారు కదా. ठीक है. अब ऐसा थोड़ी है कि सब देहधारी बस ये हो जाएगा. अच्छा, అలా అవుతుందా ఏంటి? దేహదారులందరూ భగవంతుడు అయిపోతారని? क्या सब देहधारी भगवान नहीं है? మంచిది, దేహదారులందరూ భగవంతుడు అవ్వలేదు. तो है क्या, सो तो बताओ. అయితే ఏంటో అదైనా చెప్పు. आत्मा जो समझते हैं जिसमें शुरू हुआ. है आत्मिक स्थिति में. స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా ఆత్మిక స్థితిలోని ఉంటారా? नहीं अब इसका मतलब ये थोड़ी आत्मा नहीं समझते हैं तो देहधारी धर्मगुरु हो गए. ఆత్మ అనుకోకపోయినట్లయితే దేహధారి ధర్మగురువులు అయిపోతారు, అలా అవుతుందా ఏంటి? आत्मिक स्थिति में है, प्रैक्टिकल में. ఆత్మిక స్థితిలోని ప్రాక్టికల్ గా ఉన్నారా? नहीं है. లేము అని స్టూడెంట్ అన్నారు. तो आज नहीं तो कल. అయితే ఈ రోజు కాకున్నా రేపైనా वो अलग बात है, कल होगा कल देखेंगे. कल खाओ. అది రేపు ఏదైతే అవుతుందో అప్పుడు చూద్దాము. माया परीक्षा लेगी या नहीं लेगी? మాయ పరీక్షని తీసుకుంటుందా లేక తీసుకోదా? माया అదైతే తీసుకుంటుంది. माया స్టూడెంట్ అన్నారు అదైతే తీసుకుంటుంది అని. देवान की परीक्षा जरूर लेगी. మాయ
దేహ అభిమానం యొక్క పరీక్షని తప్పకుండా తీసుకుంటుంది. 5 विकारों का बाप जो देहभान है, పంచ వికారాల యొక్క తండ్రి ఏదైతే దేహ అభిమానం ఉందో उसकी परीक्षा एक एक के अंदर से लेगी. దాని యొక్క పరీక్షని ఒక్కొక్కరితోని తీసుకుంటుంది. कि कितना कितना देहभान है. ఎంతెంత దేహ అభిమానం ఉందో. देह अभिमान का बाप దేహ అభిమానం యొక్క తండ్రి का बच्चा है యొక్క పిల్లవాడయ్యారా, या आत्माभिमानी जो बाप है లేక ఆత్మాభిమాని యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో उसका बच्चा बना है. అతని యొక్క పిల్లవాడిగా అయ్యామా? वो तो ठीक है, ड्रामा में होगा तो అదైతే సరే, డ్రామాలో ఏదైతే ఉందో అది, ड्रामा में होगा तो देखा जाएगा. డ్రామాలో ఏదైతే ఉందో అది చూద్దాము. भविष्य भविष्य के लिए ड्रामा बोला. భవిష్యత్తు కోసం డ్రామా అని అన్నారా? बाबा ने बोला पुरुषार्थ करो ना, तुम ड्रामा బాబా అన్నారు పురుషార్థం చెయ్యండి అని. को छोड़ दो. पुरुषार्थ करो, పురుషార్థంని చెయ్యండి, लेकिन ड्रामा के ऊपर तो मत छोड़ो ना. కానీ డ్రామా పైన అయితే విడిచిపెట్టొద్దు కదా. नहीं नहीं, वही तो जैसे आप कह रहे हैं ना कि कल अगर होगा कल बन जाएंगे. స్టూడెంట్ ఏదో మీరు అంటున్నారు కదా అయిపోతారు అని. हम भी तो वही कह रहे हैं, कल बनेंगे कल से. कहाँ कह रहे మేము కూడా అదే అంటున్నాము, రేపు ఏదైతే అవుతుందో రేపు చూద్దాము అని. कल बन जाएंगे. మేమెప్పుడు అన్నాము రేపు అయిపోతాము అని. नहीं कहा था कि हो सकता है कल धर्मगुरु बन जाए हम. రేపు మేము ధర్మగురువుగా అయిపోవచ్చు అని స్టూడెంట్ అన్నారు. कल बन जाए. రేపు అయిపోతాము. अरे अभी स्थिति क्या है. అరే ఇప్పుడు స్థితి ఏంటి? जिनकी स्थिति है वो जाने, हमारी हम नहीं सकते. हमारी ఎవరి స్థితి అయితే అయ్యిందో వారికి తెలియాలి, మేమైతే అనడం లేదు అని స్టూడెంట్ అన్నారు. अपनी स्थिति आत्मिक स्थिति है. మా స్థితి అయితే ఆత్మిక స్థితి అయ్యింది. ये बात थोड़ी आत्मिक स्थिति नहीं है तो हम धर्मगुरु हो गए. ఈ విషయం అయ్యిందా ఏంటి? ఆత్మిక స్థితి లేకపోయినట్లయితే మేము ధర్మగురువమే అయిపోయాము అని. प्रैक्टिकल में क्या है. ప్రాక్టికల్గా ఏమయ్యింది? देह की स्थिति है ना, దేహం యొక్క స్థితి అయ్యింది కదా, स्वीकार कर लेनी चाहिए ना. స్వీకారం చేసేయాలి కదా. तो हम भी स्वीकार कर रहे थे कि स्थिति तो మేము కూడా స్వీకారం చేస్తున్నాము దేహం యొక్క స్థితి అని. हमारी देह की स्थिति है, మనది దేహం యొక్క స్థితి అయినట్లయితే, देहभान में है, దేహ భ్రాంతిలోని ఉన్నట్లయితే तो అప్పుడు हम विकारी हुए या निर्विकारी हुए. మనం వికారి అయ్యామా లేక నిర్వికారి అయ్యామా? विकारी हुए వికారి అయ్యాము. और देहधारी धर्मगुरु भी మరియు దేహధారి ధర్మగురువులు కూడా विकारी होते हैं. వికారి అవుతారు. निर्विकारी तो నిర్వికారి అయితే होते नहीं. అవ్వనే అవ్వరు. तो जो विकारी होते हैं అయితే ఎవరైతే వికారి అవుతారో वो ही देहधारी धर्मगुरु అదే దేహధారి ధర్మగురువులు इतने विकारी बन जाते हैं ఎంత వికారీలుగా అయిపోతారు అంటే कि वो भगवान नहीं पहचान में आता है. వారు భగవంతుడుగా कुछ न कुछ अनिश्चय पैदा భగవంతుణ్ణి గుర్తించలేరు. అప్పుడు ఎంతో కొంత అనిశ్చయం ఉత్పన్నం होता रहता है అవుతూ ఉంటుంది. और वो अनिश्चय बुद्धि మరియు ఆ అనిశ్చయ బుద్ధి क्या कहा जाता है. ఏమనబడతారు? विनश्यति. क्या వినశ్యతి అని స్టూడెంట్ అన్నారు. బాబా ఏం వినశ్యంతి అయ్యింది? विनश्यते. ఏం వినశ్యంతి అయ్యింది? पाठ का विनाश हो जाता है. వారి యొక్క పాటిది వినాశనం అయిపోతుంది అని స్టూడెంట్ అన్నారు. आत्मिक स्थिति का विनाश हो जाता है. ఆత్మిక స్థితి యొక్క వినాశనం అయిపోతుంది. कब. ఎప్పుడు? సంగమ యుగంలోని అని స్టూడెంట్ అన్నారు. आत्मिक स्थिति का विनाश ही तब हो जाता है ఆత్మిక స్థితి యొక్క వినాశనం ఎప్పుడవుతుంది అంటే
जब हम ఎప్పుడైతే మనం आत्मा अपने को ఆత్మ తమని लगातार समझ ही नहीं पाते, ఎల్లప్పుడూ అనుకోలేకపోతాము, स्मृति में ही नहीं आती। స్మృతిలోకే రాదు. जरूर हमने दूसरों की बातों को ज्यादा ध्यान दिया है, తప్పకుండా మనం వేరే వారి యొక్క విషయాల మీద ఎక్కువగా ధ్యాసని పెట్టాము. जो ऊंचते ऊंच आत्मा है ఎవరైతే ఉన్నతమైన ఆత్మ ఉంటారో उसकी बातों पर ध्यान అతని విషయాల మీద ధ్యాసని नहीं दिया। ఇవ్వలేదు. जो आया, हाँ, सत्यवचन महाराज, ఎవరైతే వస్తారో సత్యవచన్ మహారాజ్. ठीक है कृपा, हाँ, सत्य సరే కృపానిదాన్, है दया, ऐसा సత్య హే దయానిదాన్. हम भी सोचते, అలాగే మేము కూడా అనుకుంటాము. लेकिन ये बात हमारे दिमाग में नहीं आई पहले। కానీ మొదట ఈ విషయం మా మైండ్లోకి రాలేదు, మా బుద్ధిలోకి రాలేదు. फेसबुक में जब हम गए ఫేస్బుక్లోకి ఎప్పుడైతే మేము వెళ్ళామో तब हमारी बुद्धि में आया అప్పుడు మా బుద్ధిలోకి వచ్చింది कि यही बात सच्ची है। ఇదే విషయం సత్యమైనది అని. अरे అరే जब ज्ञान के आदि काल में थे ఎప్పుడైతే జ్ఞానం యొక్క ఆది కాలంలోని ఉండేవారిమో तब सच्चाई क्या थी? అప్పుడు సత్యత ఏమయ్యింది? है? जब ज्ञान के आदि काल में थे ఎప్పుడైతే జ్ఞానం యొక్క ఆది కాలంలోని ఉండేవారిమో तब सच्चाई ये थी कि అప్పుడు సత్యత ఏమయ్యింది అంటే निश्चय पत्र लिख करके दे दिया, నిశ్చయ పత్రాన్ని వ్రాసి ఇచ్చేసాము. दिया या नहीं दिया? ఇచ్చామా లేక ఇవ్వలేదా? और अब क्या सच्चाई है? మరి ఇప్పుడు సత్యత ఏమయ్యింది? अब दूसरों की बातें अच्छी लगती हैं, सच्ची लगती हैं, ఇప్పుడు వేరే వారి యొక్క విషయాలు సత్యంగా అనిపిస్తాయా, మంచిగా అనిపిస్తాయా? कुछ न कुछ परसेंटेज में भी ఎంతో కొంత పర్సెంటేజ్లోని కూడా लगती हैं या नहीं लगती हैं? అనిపిస్తాయా లేక అనిపించవా? दिल की बातें लगती हैं మనసు యొక్క విషయాలుగా అనిపిస్తాయా या नहीं लगती? లేక అనిపించవా? नहीं అనిపించవు అని స్టూడెంట్ అన్నారు. लगती हैं। అరే అనిపించవా? ऐसा होता है? అలా అవుతుందా? मनुष्य एक सामाजिक प्राणी है या नहीं है? మనుష్యుడు ఒక సామాజిక ప్రాణి అయ్యారా లేక అవ్వలేదా? है। అయ్యారు అని స్టూడెంట్ అన్నారు. समाज का आधार लिए बगैर సమాజం యొక్క ఆధారాన్ని తీసుకోకుండా जन्म जन्मांतर जिंदा रह सकता है జన్మ జన్మాంతరాలు జీవించి ఉండగలుగుతాడా या नहीं रह सकता है? లేక ఉండలేకపోతాడా? है? ఉండలేకపోతాడు అని స్టూడెంట్ అన్నారు. नहीं रह सकता है। ఉండలేకపోతాడు. समाज के बंधन में बंध करके रहना पड़ता है। సమాజం యొక్క బంధనాలలో బంధింపబడి ఉండాల్సి వస్తుంది. क्या? ఏంటి? एक ही राजा होता है ఒక్కరే రాజు ఉంటారు जो अपने राज्य में किसी के बंधन में नहीं रहता। ఎవరి యొక్క బంధనంలో బంధించబడి ఉండరు. वो छोटे मोटे राजाएं होते हैं नंबर 1, వారు చిన్న పెద్ద రాజులవుతారు నెంబర్ వారుగా. एक राजा ऐसा भी है। ఒక్క రాజు ఇటువంటి వారు కూడా ఉన్నారు. कैसा ఎలాంటి వారు? है? एक राजा इस मनुष्य सृष्टि में ऐसा है ఒక్క రాజా మనుష్య సృష్టిలో ఇటువంటి వారు ఉన్నారు. हाँ, जो किसी స్టూడెంట్ అన్నారు ఎవరి ఆధీనంలోని ఉండరు అని. के अधीन नहीं रहता। ఎవ్వరి యొక్క ఆధీనంలోని ఉండరు. सारी सृष्टि उसके अधीन होगी। మొత్తం సృష్టి అంతా అతని ఆధీనం అవుతుంది.
लेकिन वो किसी की अधीनता स्वीकार కానీ వారు ఎవరి ఆధీనతని స్వీకారం नहीं करे, చెయ్యరు. वो किसी के वाद को स्वीकार नहीं करेगा. వారు ఎవరి వాదాన్ని స్వీకారం చెయ్యరు. उसे वाद अच्छा लगेगा వారికి వాదం మంచిగా అనిపించింది అంటే तो उसका चलाया हुआ वाद ही अच्छा लगेगा. అతను నడిపించినటువంటి వాదం ఏదైతే ఉంటుందో అదే మంచిగా అనిపిస్తుంది. किसी दूसरी आत्मा के वाद में ఏ వేరే వారి యొక్క వాదంలోని ఆత్మ యొక్క వాదంలోని उसे मजा ही नहीं आएगा. వారికి మజానే రాదు. तो అయితే साबित हुआ రుజువయ్యింది कि इस दुनिया में किसी की बात अच्छी न लगे, ఈ ప్రపంచంలోని ఎవ్వరి మాటలు మంచిగా అనిపించకూడదు. दुनिया में संबंध में संपर्क में तो आने वाले बहुत होते हैं, ప్రపంచంలో సంపర్కంలోకి వచ్చేటటువంటి వారు చాలా మంది ఉంటారు. लेकिन कोई संबंधी में बिल्कुल बंद करके लगातार रहे కానీ ఏ సంబంధీయుల్లోని పూర్తిగా ఎల్లప్పుడూ బంధింపబడి ఉంటారు, ऐसा అలా नहीं होना चाहिए. అవ్వకూడదు. हमारा सर्व संबंधी మన యొక్క సర్వ సంబంధి कोई देहधारी ఎవరో దేహధారి या सदा विदेही, లేక సదా విదేహి అయ్యారా? సదా విదేహి అని స్టూడెంట్ అన్నారు. वो हमारा संबंधी, వారు మన సంబంధి అయ్యారు. और जो हमारा संबंधी మరియు ఎవరైతే మన సంబంధీనో बड़े से बड़ा संबंध क्या होता है? అతిపెద్ద సంబంధం ఏమవుతుంది? बड़े से बड़ी प्राप्ति कराने वाला संबंध क्या होता है? అతిపెద్ద ప్రాప్తిని చేయించేటటువంటి సంబంధం ఏమవుతుంది? बड़े से बड़ी प्राप्ति कराने वाला అతిపెద్ద ప్రాప్తిని చేయించేటటువంటిది वर्षा दिलाने वाला వారసత్వాన్ని ఇప్పించేటటువంటి వారు बाप का संबंध. తండ్రి యొక్క సంబంధం అయ్యింది. लेकिन కానీ जो बाप का वर्षा है తండ్రి యొక్క వారసత్వం ఏదైతే ఉంటుందో उसकी अगर कदर की దానిని గౌరవించినట్లయితే तो ठीक, అప్పుడు కరెక్టే, సరే. और थोड़ी भी बेकदरी कर दी ఒకవేళ కొంచెమైనా అగౌరవపరిచినట్లయితే तो అప్పుడు रिजल्ट क्या आएगा? అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? है खराबी होगा. స్టూడెంట్ ఏదో అన్నారు, नीचे गिरेंगे ना. కిందకి పడతారు కదా. तो जो बच्चा बाप की प्रॉपर्टी की कदर करता है అయితే ఏ పిల్లవాడైతే తండ్రి యొక్క ప్రాపర్టీని గౌరవిస్తాడో, मना जो बाप का धंधा అనగా తండ్రి యొక్క వ్యాపారం ఏదైతే ఉంటుందో तो बच्चे का धंधा, అదే పిల్లవాడి యొక్క వ్యాపారం. बाप का धंधा नहीं తండ్రి యొక్క వ్యాపారం కాకపోయినట్లయితే तो అప్పుడు बच्चे, अब बाप का धंधा क्या है इस सृष्टि में आकर के? మరియు తండ్రి యొక్క వ్యాపారం ఈ సృష్టిలోకి వచ్చి ఏమయ్యింది? है జ్ఞానం వినిపించటం అని స్టూడెంట్ అన్నారు. ज्ञान देना. జ్ఞానంని ఇవ్వడం. बच्चों का क्या धंधा होना चाहिए? పిల్లల యొక్క వ్యాపారం ఏమవ్వాలి? स्वामी की पहचान है. वही ज्ञान, ज्ञान माने पहचान, అనగా గుర్తింపు, जानकारी, తెలుసుకోవటం.
बच्चों का भी धंधा यही होना चाहिए, ज्ञान, जानकारी। పిల్లల యొక్క వ్యాపారం కూడా ఇదే అవ్వాలి, జ్ఞానం, తెలుసుకోవటం, सच्चाई की जानकारी। సత్యత యొక్క పరిచయం. इस सृष्टि में सदाकाल सत्य क्या है? ఈ సృష్టిలోని సదాకాలికం కోసం సత్యం ఏంటి? कौन है सदाकाल सत्य? సదాకాలం కోసం సత్యం ఎవరయ్యారు? 84 जन्मों में तो हम नहीं पहचान सके, 84 జన్మల్లోనైతే మనం గుర్తించలేకపోయాము. क्योंकि जन्म मरण के चक्र में थे। ఎందుకంటే జనన మరణ చక్రాల్లోనే ఉండేవారిమి. अभी ఇప్పుడు हम जन्म मरण के चक्र से न्यारे हो सकते हैं, ఇప్పుడు మనం జనన మరణ చక్రాల నుండి అతీతంగా అవ్వగలుగుతామా? निश्चय अनिश्चय रूपी जन्म मरण के बेहद के चक्र से पहले न्यारे होंगे, నిశ్చయ అనిశ్చయ రూపీ జనన మరణ చక్రాల బేహద్దు చక్రం నుండి అతీతమవుతామా? कि हद के चक्र से पहले न्यारे होंगे। లేక హద్దు యొక్క చక్రం నుండి మొదట అతీతంగా అవుతామా? हैं? बेहद के चक्र से पहले न्यारे हो जाए। బేహద్దు చక్రం నుండి మొదట అతీతంగా అవుతాము. बेहद का चक्र क्या है? బేహద్దు చక్రం ఏమయ్యింది? निश्चय నిశ్చయం अनिश्चय। అనిశ్చయం. निश्चय बैठा माना बाप के बच्चे बने, నిశ్చయం కూర్చుంది అంటే తండ్రి యొక్క పిల్లలుగా అయ్యాము, जिंदा हुए। జన్మని తీసుకున్నాం. अनिश्चय बैठा అనిశ్చయం కూర్చుంది అంటే माना बाप का बच्चा मर गया। అనగా తండ్రి యొక్క పిల్లవాడు మరణించాడు. तो सदाकाल निश्चय में रहे। అయితే సదాకాలం నిశ్చయంలోని ఉండాలి. 1% भी अनिश्चय न पैदा होने पाए। 1% కూడా అనిశ్చయం అనేది ఉత్పన్నం అవ్వకూడదు. किसी की बात सुनने वाले नहीं है। ఎవరి విషయాలని వినేటటువంటి వారిమి కాదు. बाप का जो वाद है, తండ్రి యొక్క వాదం ఏదైతే ఉందో उस वाद के बरखिलाफ ఆ వాదానికి విరుద్ధంగా हम कोई प्रतिवाद सुनना नहीं चाहते। మేము ఏమి ప్రతివాదాన్ని వినాలి అని అనుకోము. सुनेंगे तो एक कान से सुनेंगे, दूसरे कान से हियर नो इविल। ఒకవేళ వినినట్లయితే ఒక చెవితో వింటాము, రెండో చెవితోని ఇయర్ నో ఈవిల్. अरे हियर नो इविल तो क्या, उसका जवाब भी हम नहीं देंगे। टॉक नो इविल। అరే ఇయర్ నో ఈవిల్ ఏంటి? మేము దాని యొక్క సమాధానాన్ని కూడా ఇవ్వము. టాక్ నో ఈవిల్, व्यर्थ की बात, వ్యర్థం యొక్క విషయం, कोई अर्थ नहीं, कोई आगा पीछा नहीं। ఏమీ అర్థం లేదు, వెనక ముందు ఏమీ లేదు. हम एक बाप के बच्चे बने या दो दो चार चार आठ आठ बापों के बच्चे बने, మనం ఒక్క తండ్రి యొక్క పిల్లలుగా అవ్వాలా, లేక ఇద్దరిద్దరు, నలుగురు నలుగురు, 8 మంది తండ్రుల యొక్క పిల్లలుగా అవ్వాలా? कुतिया ने पैदा किया क्या కుక్క జన్మనిచ్చిందా ఏంటి? है? हमको किसने पैदा किया? మనకి ఎవరు జన్మనిచ్చారు? हम एक बाप के बच्चे हैं ना। మనం ఒక్క తండ్రి యొక్క పిల్లలం అయ్యాం కదా. कोई कोई चार चार बाप बना लेते हैं, కొంతమంది నలుగురు నలుగురు తండ్రుల్ని తయారు చేసేసుకుంటారు, आठ आठ बाप बना लेते हैं। 8 మంది తండ్రుల్ని చేసేసుకుంటారు. जैसे ఎలాగైతే आर्य समाजी, ఆర్య సమాజీలు అయ్యారు. उनके अंदर कोई धर्म के ऊपर आस्था नहीं रहती। వారి లోపల ఏ ధర్మం ఎడల ఆస్థ అనేది ఉండదు. कांग्रेस गवर्नमेंट, కాంగ్రెస్ గవర్నమెంట్ धर्मनिरपेक्ष राज्य, ధర్మ నిరపేక్ష రాజ్యం. हमें कोई धर्म की अपेक्षा नहीं है।
మాకు ఏ ధర్మంతోనే అపేక్ష అనేది లేదు. ये संस्कार उनमें कहाँ से आया? ఈ సంస్కారం వారిలోని ఎక్కడి నుండి వచ్చింది? अरे कहीं से आया होगा ना, అరే ఎక్కడి నుండో వచ్చే ఉంటుంది కదా. है? संगम से भी आया. స్టూడెంట్ అన్నారు సంగం యుగం నుంచి వచ్చింది అని. సంగం యుగం నుంచే వచ్చింది. और संगम में ही खास आया. మరియు సంగమంలోనే ముఖ్యంగా వచ్చింది. यहाँ जब देखा ఇక్కడ ఎప్పుడైతే చూసామో कि ये संगठन का खूब उत्थान हो रहा है, ఈ సంఘటన యొక్క ఉన్నతి చాలా మంచిగా అవుతుంది. ये विश्व पार्टी बड़ा बुलंद हो रही है, ఈ విష్ణు పార్టీ చాలా పేరు ప్రసిద్ధి చెందుతుంది. तो इधर धक्का मारा उधर पहुंच गए. అయితే ఇక్కడ తోసేసి అక్కడికి చేరుకున్నారు. फिर देखा दूसरी पार्टी बड़ी बुलंद हो रही है, మళ్ళీ చూశారు రెండో పార్టీ చాలా వృద్ధిని చెందుతుంది. कभी बम्बई की पार्टी विश्व पार्टी, ఒక్కొక్కసారి బొంబాయి యొక్క విష్ణు పార్టీ, कभी अहमदाबाद की विष्णु पार्टी, ఒకసారి అహ్మదాబాద్ యొక్క విష్ణు పార్టీ, कभी यूपी की इटावा जिले की विष्णु पार्टी, ఒకసారి యూపీ యొక్క ఇటావా జిల్లా యొక్క విష్ణు పార్టీ, कभी मथुरा की विष्णु पार्टी. ఒకసారి మథురా యొక్క విష్ణు పార్టీ. मथुरा में एक बैठा हुआ है, మథురాలోని ఒకరు కూర్చొని ఉన్నారు. किसी जज की कन्या से कोर्ट मैरिज कर ली, ఎవరో జడ్జి యొక్క కన్యతోని కోర్టు మ్యారేజ్ని చేసేసుకున్నాడు. और रोज ढोल मजीरा बज रहा है, మరియు రోజు డప్పులు మజీరాలు మ్రోగుతూ ఉన్నాయి. और बड़े सत्संग लग रहे हैं, మరియు చాలా మంచి సత్సంగంగా అనిపిస్తుంది. बड़ा नाच गाना होता है, మంచిగా నాట్యగానాలు అవుతూ ఉంటాయి. और ब्रह्मा कुमारियां उन्हें एक्सेप्ट भी कर लेती है. మరియు బ్రహ్మకుమారీలు వారిని యాక్సెప్ట్ కూడా చేసేస్తున్నారు. बसों की बसें भरकर ले जाते हैं, బస్సులకు బస్సులు నింపి తీసుకొని వెళ్తారు నిండుగా. कुछ न कुछ चढ़ावा चढ़ाते हैं, ఎంతో కొంత అర్పణం కూడా చేస్తారు. और कुछ दिन रह करके మరియు కొన్ని రోజులుండి अतिथि सत्कार लेकर के चले आते हैं. అతిథి సత్కారాలను తీసుకొని వచ్చేస్తారు. तो जहाँ देखी तबा बारात అయితే ఎక్కడైతే పెండ్ల పరివారాన్ని చూస్తారో वहीं बिताई सारी रात. అక్కడే రాత్రంతా గడిపేస్తారు. एक ऐसा भी धर्म है ఒకటి అటువంటి ధర్మం కూడా ఉంది. कि द्वापर के आदि में इस्लाम धर्म आता है, ద్వాపరం ఆదిలోని ఇస్లాం ధర్మం వస్తుంది. उनका जोर शोर देखते हैं వారి యొక్క వేగాన్ని చూస్తారు. तो उस धर्म में कन्वर्ट हो जाते हैं. అప్పుడు ఆ ధర్మంలోకి కన్వర్ట్ అయిపోతారు. फिर 250 वर्ष के बाद बौद्ध धर्म आया, మళ్ళీ 250 సంవత్సరాల తర్వాత బౌద్ధ ధర్మం వచ్చింది. जोर शोर देखा, వేగాన్ని చూశారు, वहाँ कन्वर्ट. అక్కడ కన్వర్ట్ అయిపోయారు. फिर మళ్ళీ क्रिश्चियन धर्म आया, క్రిస్టియన్ ధర్మం వచ్చింది. 250 वर्ष के बाद 250 సంవత్సరాల తర్వాత वहाँ कन्वर्ट हो गए. అక్కడ కన్వర్ట్ అయిపోయారు. माने అనగా जहाँ जहाँ उत्थान देखते हैं, ఎక్కడెక్కడైతే ఉన్నతిని చూస్తారో, जहाँ जहाँ खीर पूरी बारात देखते हैं, ఎక్కడైతే పరమాన్నం పూడి మరియు పెండ్లి పరివారాన్ని చూస్తారో वहाँ वहाँ कन्वर्ट हो जाते हैं. అక్కడక్కడ కన్వర్ట్ అయిపోతారు. आज के नेता क्या कर रहे हैं? ఈ రోజుల్లోని నేతలు ఏం చేస్తున్నారు? है? आज इस पार्टी में, ఈ రోజు ఈ పార్టీలోని, कल दूसरी पार्टी में, రేపు రెండో పార్టీలోని, परसों तीसरी पार्टी में, ఎల్లుండి మూడో పార్టీ, चौथी अगली पार्टी में. నాలుగో రోజున తరువాత పార్టీ. ये है
ఇదయ్యింది कांग्रेसी नेताओं की गतिविधि। కాంగ్రెసీ నేతల యొక్క గతివిధి. उन्हें किसी धर्म पर आखिरीन में आस्था नहीं रहती। వారికి చివరికి ఏ ధర్మం మీద విశ్వాసం అనేది ఉండదు. सब धर्मों पर आस्था उखड़ती जाती है। అన్ని ధర్మాలపైన విశ్వాసం అనేది పెకిలించబడుతూ ఉంటుంది. नए नए धर्मों पर आस्था बैठती जाती है। కొత్త కొత్త ధర్మాలపైన విశ్వాసం అనేది కూర్చుంటూ ఉంటుంది. और जिन नए धर्मों पर आस्था बैठती है మరియు ఏ కొత్త ధర్మాలపైన విశ్వాసం అనేది కూర్చుంటుందో जल्दी ही उनसे भी उखड़ जाती है। మళ్ళీ వెంటనే దాని నుండి కూడా పెకిలించబడుతుంది. तो अंतिम जन्म में ये कांग्रेसी అయితే అంతిమ జన్మలోని ఈ కాంగ్రెసీ सरकार चलती है आर्य समाज में, గవర్నమెంట్ నడుస్తుంది ఆర్య సమాజీలది. जो किसी धर्म की अपेक्षा नहीं करते। వారు ఏ ధర్మం యొక్క అపేక్షని చెయ్యరు. और बाबा ब्रह्म वाक्य में क्या बोलते हैं मुरली में? మరియు బాబా బ్రహ్మవాక్య మురళీలోని ఏమంటారు? है? राज्य और धर्म के बारे में क्या बोलते हैं? రాజ్యం మరియు ధర్మం కోసం ఏమంటారు? एक राष्ट्र एक गुरु। हाँ, ఒక్క రాజ్యం ఒక్క ధర్మము అని స్టూడెంట్ అన్నారు బాబా. और वो राज्य ही क्या जो किसी धर्म पर आधारित न हो। ఆ రాజ్యం ఏమైంది? ఏ ధర్మం మీద అయితే ఆధారం లేకుండా ఉంటుందో. धर्म सत्ता, राज्य सत्ता ధర్మసత్తా రాజ్యసత్తా एक के हाथ में होनी चाहिए। ఒక్కరి చేతుల్లోనే ఉండాలి. दोनों का सामंजस्य होना चाहिए। ఇద్దరి మధ్య అవగాహన అనేది ఉండాలి. लेकिन नहीं देखी जाती। కానీ చూడబడదు, కనిపించదు. तो वो है आर्य समाज। అయితే వారయ్యారు ఆర్య సమాజీలు. और वो आर्य समाजी మరియు ఆ ఆర్య సమాజీ बेसिक में भी बड़े दुश्मन बने थे। బేసిక్లోని కూడా చాలా పెద్ద శత్రువులుగా అయ్యారు. अभी भी बड़े दुश्मन हैं। ఇప్పుడు కూడా పెద్ద శత్రువులు అయ్యారు. और एडवांस में भी మరియు అడ్వాన్స్లోని కూడా दो बीज रूप आत्माएं ఏ బీజరూపి ఆత్మలైతే इस प्रकार की हैं, ఈ విధమైన వారు ఉన్నారో अनेकों को बाप बनाने वाली, అనేకులని తండ్రులుగా చేసుకునేవారు ఉన్నారో, अनेकों की बातों को सुनने वाली, అనేకుల యొక్క విషయాలని వినేవారు, कान लगा करके। हाँ सही है। చెవుల్ని పెట్టి కరెక్టే, सबकी प्रजा बन जाती है। అందరి యొక్క ప్రజలుగా అయిపోతారు. प्रजा माने ప్రజ అంటే प्रभावित, ప్రభావితం, प्रभावित माने प्रजा। ప్రభావితం అంటే ప్రజ. वो प्रजा के ऊपर ही बड़ा विश्वास करते हैं। వారు ప్రజలపైనే ఎక్కువ విశ్వాసం అనేది చేస్తారు. क्या? ఏంటి? राजाई पर विश्वास नहीं है। రాజాయి మీద విశ్వాసం అనేది లేదు. राजाएं खत्म। రాజులు సమాప్తం. कांग्रेस गवर्नमेंट आई కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, तो राजाओं को खत्म कर दिया అప్పుడు రాజుల్ని సమాప్తి చేసేసారా या चालू रहे? లేక మిగిలి ఉన్నారా? खत्म कर दिया। సమాప్తి చేయబడింది, राजाई नहीं चाहिए, సమాప్తి చేసేశారు. राजाई नहीं चाहिए। రాజాయి వద్దు, రాజులొద్దు. क्योंकि ఎందుకంటే राजाएं भगवान बनाता है। రాజాయిని భగవంతుడు తయారు చేస్తారు. क्या? ఏంటి? हम प्रजातंत्र राज्य बनाएंगे। మేము ప్రజాతంత్ర రాజ్యాన్ని తయారు చేస్తాము. बाप कहते हैं తండ్రి అంటారు आत्माओं का बाप। ఆత్మల యొక్క తండ్రి. क्या कहते हैं? ఏమంటారు? प्रजा के ऊपर प्रजा का राज्य है बेकायदे राज्य। ప్రజల పైన ప్రజల యొక్క రాజ్యం ఏదైతే ఉంటుందో అది నియమం లేని రాజ్యం. इसमें कोई कायदा कानून
चल ही नहीं सकता। దానిలోని ఏమీ నియమాలు నిబంధనలు నడవలేవు. अत्याचार बढ़ते जाएंगे, दुराचार बढ़ते जाएंगे, అత్యాచారాలు పెరుగుతూ ఉంటాయి, దురాచారాలు పెరుగుతూ ఉంటాయి. कोई धनी धोरी नहीं। ఎవ్వరూ అధిపతి లేరు. 20 बार 100 नंबर खटखटाते रहो, 20 సార్లు 100 నెంబర్కి ఫోన్ చేస్తూ ఉండండి. कोई सुनवाई नहीं होगी। ఎవ్వరూ వినరు. चक्कर काटते रहो తిరుగుతూ ఉండండి. लोअर कोर्ट के, లోవర్ కోర్టుకి, हाई कोर्ट के, హైకోర్టు యొక్క, सुप्रीम कोर्ट के, సుప్రీం కోర్టు యొక్క. कोई रिजल्ट नहीं निकलने वाला। ఏమి రిజల్ట్ అనేది వెలువడనున్నది కాదు. जब ऐसी स्थिति हो जाती है समाज की, ఎప్పుడైతే అటువంటి స్థితి సమాజంది అయిపోతుందో, कोई धनी धोरी देखने में नहीं आता। ఎవ్వరూ అధిపతి చూడడానికి కనిపించరు. तब भगवान बाप आते हैं అప్పుడు భగవంతుడు తండ్రి వస్తారు. और ये आध्यात्मवाद का ज्ञान लेकर के आते हैं। మరియు ఈ ఆధ్యాత్మికవాద జ్ఞానాన్ని తీసుకొని వస్తారు. जब आते हैं और जो उस समय पहचानते हैं, ఎప్పుడైతే వస్తారో ఎవరెవరైతే వారిని గుర్తిస్తారో, पहली बार बेसिक में या एडवांस में, మొట్టమొదటిసారి బేసిక్ లోనైనా అడ్వాన్స్ లోనైనా, तब बड़े खुश होते हैं। అప్పుడు చాలా ఖుషి అవుతారు. क्या जो ఏంటి? पाना था सो पा लिया। ఏదైతే పొందాలో అది పొందేశాం. फिर जब तमो प्रधान होते हैं, మళ్ళీ ఎప్పుడైతే తమో ప్రధానం అవుతారో, श्रीमत के बरखिलाफ कुछ न कुछ गलत कार्य करते हैं, శ్రీమతానికి విరుద్ధంగా ఏదో తప్పుడు పనులని చేస్తారో, तो अवस्था नीचे गिरेगी, ऊपर उठेगी। అప్పుడు అవస్థ కింద పడుతుందా లేక ఉన్నతంగా ఎక్కుతుందా? है కిందకి పడుతుంది అని స్టూడెంట్ అన్నారు. अवस्था नीचे गिरती है। అవస్థ కిందకి పడుతుంది. बस ये ज्ञान झूठा। అంతే, ఈ జ్ఞానం అసత్యం. भगवान झूठा, భగవంతుడు అసత్యం. इधर की सुनो, उधर की सुनो, ఇక్కడిది విను, అక్కడిది విను, उनकी सुनो, వారిది విను. वो क्या कहते हैं, వారేమంటారో, ये क्या कहते हैं, వీరేమంటారో, बस। అంతే. या तो टाइम वेस्ट होगा, లేకుంటే టైం వేస్ట్ అవుతుంది, या तो कोई के चक्कर में आ जाएंगे। లేకుంటే ఎవరి ప్రభావంలోకైనా వచ్చేస్తారు. तो करना क्या चाहिए, అయితే ఏం చెయ్యాలి? भक्ति मार्ग में भी कहते हैं, భక్తి మార్గంలోని కూడా అంటారు, पानी पीजिए छान के, ఫిల్టర్ని చేసి జలముని త్రాగండి, और गुरु करिए जान के। గుర్తించి గురువుని చేసుకోండి. करते भी हैं, చేస్తారు కూడా. ऐसे भी नहीं कि नहीं करते हैं। అలా ఏమీ కాదు చేసుకోరు అని. फिर మళ్ళీ क्या करते हैं, మళ్ళీ ఏం చేస్తారు? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు, बाबा कहते हैं బాబా అంటారు, गॉडरेज का ताला लगा देता हूँ। గాడ్రేజ్ యొక్క తాళంని వేసేస్తాను. किसका ताला, దేని యొక్క తాళం? गॉडरेज। గాడ్రేజ్. गॉड माने भगवान, గాడ్ అంటే భగవంతుడు, रेज माने किरण। రేజ్ అంటే కిరణాలు. क्या, ఏంటి? भगवान की जो किरणें हैं, భగవంతుని యొక్క కిరణాలు ఏవైతే ఉంటాయో, भगवान का जो ज्ञान है, భగవంతుని యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో, वो कितने धर्म पिताओं के रूप में, అది ఎంతమంది ధర్మపితల రూపంలోని, कितने धर्म पिताओं के द्वारा
ఎంతమంది ధర్మపితల ద్వారా संसार में प्रसारित होता है? ప్రపంచంలో ప్రసారితమవుతుంది? हैं? अरे అరే, जो भी धर्म पिताएं हैं, ఎంతమంది అయితే ధర్మపితలు ఉంటారో उन धर्म पिताओं के द्वारा ఆ ధర్మపితల ద్వారా भगवान का ही तो ज्ञान प्रसारित हो रहा था सात्विक स्टेज में। సాత్విక స్టేజ్లోని భగవంతుని యొక్క జ్ఞానమే ప్రసారం అవుతూ వచ్చింది కదా. जब धर्म पिताएं आए थे, ఎప్పుడైతే ధర్మపితలు వస్తారో नहीं, కాదా, जब तक वो मौजूद रहते हैं साकार में, ఎంతవరకు అయితే వారు సాకారంలో హాజరై ఉంటారో तब तक अपने अपने धर्म का उत्थान होता है। అంతవరకు ఆ ధర్మం యొక్క ఉత్థానం, ఉన్నతి అనేది అవుతుంది. और जब वो चले जाते हैं మరియు ఎప్పుడైతే వారు వెళ్ళిపోతారో तो उनके फॉलोअर्स అప్పుడు వారి యొక్క ఫాలోవర్స్ मटिया मैट करते जाते हैं। మట్టిపాలు చేసేస్తూ వెళ్తారు. ऐसे ही यहाँ भी है। అలాగే ఇక్కడ కూడా అయ్యింది. यज्ञ की आदि में యజ్ఞం యొక్క ఆదిలోని जो माता थी, ఏ మాత అయితే ఉండేదో, कौन? ఎవరు? परम ब्रह्म। పరబ్రహ్మ. दुनिया में भी देखा जाता है। ప్రపంచంలోని కూడా చూడబడుతుంది. कोई भी परिवार में ఏ పరివారంలోనైనా परिवार के जो भी भांति होते हैं, పరివారం యొక్క ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో, बहन हो, भाई हो, సోదరుడైనా సోదరి అయినా, बहू हो, भतीजा हो, కోడలైనా మేనకోడలైనా, परिवार होता है ना। పరివారం ఉంటుంది కదా. माता कब बनी? మాతగా ఎప్పుడయ్యింది? कैसे बनी? ఎలా అయ్యింది? किसने बनाया? ఎవరు తయారు చేశారు? किस तरीके से बनाया? ఏ పద్ధతిలోని చేశారు? परिवार के भांतियों को असल बात का पता होता है। పరివారం యొక్క సభ్యులకి అసలు విషయం తెలుస్తుందా? हाँ? होता है? తెలుస్తుందా? नहीं होता। తెలీదు. ऐसे ही यज्ञ के आदि में हुआ। అలాగే యజ్ఞం యొక్క ఆదిలోని అయ్యింది. परम ब्रह्म में పరం బ్రహ్మలోని परम पिता ने प्रवेश किया, పరంపిత ప్రవేశించారు. और जब प्रवेश किया था మరియు ఎప్పుడైతే ప్రవేశించారో उसी समय से అదే సమయం నుండి स्थापना के साथ స్థాపనతో పాటు यज्ञ कुंड से యజ్ఞకుండం నుండి विनाश ज्वाला भी प्रकट हुई थी। వినాశన జ్వాల కూడా ప్రజ్వలితం అయ్యింది. और द्वितीय विश्व के युद्ध के आसपास మరియు ద్వితీయ విశ్వయుద్ధం वो ब्राह्मणों का संगठन దగ్గరలోని ఆ బ్రాహ్మణుల యొక్క సంఘటన पूरा विघटित हो गया या नहीं विघटित हो गया? పూర్తిగా విఘటితమైపోయిందా లేక అవ్వలేదా? हद में बेहद में హద్దులోని బేహద్దులోని हिरोशिमा, హీరోషిమా, हीरों की क्षमा, వజ్రాల యొక్క దీపం శమ, హీరోషమా टोटल जल गई या नहीं जल गई? మొత్తం కాలిపోయిందా లేక కాలిపోలేదా? निस्तनाबूद हुई ना। నష్టమైపోయింది కదా. उस देश का नाम क्या है? ఆ దేశం యొక్క పేరేమయ్యింది? है? హీరోషమా అని స్టూడెంట్ అన్నారు. नहीं, वो तो शहर का नाम है। అదైతే నగరం యొక్క పేరయ్యింది. जापान।
जापान क्या ఏంటి सारा पानी चला गया। మొత్తం జలం అంతా వెళ్ళిపోయింది. जब तामसी बनते हैं तो लड़ते हैं, ఎప్పుడైతే తామసీగా అవుతారో అప్పుడు కొట్లాడతారు. बीज पड़ता है संकल्पों का बीज। బీజం పడుతుంది సంకల్పాలది. क्या ఏంటి कोई बात पहले संकल्प में आती है, ఏదైనా విషయం మొదట సంకల్పాల్లోకి వస్తుంది, फिर మళ్ళీ वाचा में आती है, వాచాలోకి వస్తుంది, बाद में తరువాత दृष्टि में भी आती है, దృష్టిలోకి కూడా వస్తుంది, वाचा में भी आती है, कर्मेंद्रियों में भी आती है, వాచాలోకి కూడా వస్తుంది, కర్మేంద్రియాల్లోకి కూడా వస్తుంది. फिर विनाश हो जाता है। మళ్ళీ వినాశనం అయిపోతుంది. तो यहाँ हमें क्या करना है? అయితే ఇక్కడ మనకి ఏం చెయ్యాలి? है? एक के संकल्प में स्वधर्मे निधनं श्रेयः। స్వధర్మే నిధనం శ్రేయః. आत्मिक स्थिति में हम मर मिटे भले, ఆత్మిక స్థితిలోని భలే మనం మరణించినా కూడా, लेकिन हम किसी दूसरे की बात स्वीकार కానీ మనం వేరే ఇతరుల యొక్క విషయాలని స్వీకరించటం नहीं करेंगे। చేయము. हमने एक बार निमित्त रूप में మనం ఒక్కసారి एक को पहचान लिया, లిఖిత రూపంలో ఒక్కరిని గుర్తించేశాము. మనం ఒక్కసారి నిమిత్త రూపంలోని एक को पहचान लिया, ఒక్కరిని గుర్తించేశాము. निश्चय पत्र भी बदली दीजिए। నిశ్చయ పత్రాన్ని వ్రాసి ఇచ్చేశాము. के आदि में खून से लेकर के देते रहे, యజ్ఞం ఆదిలోని రక్తంతోని వ్రాసి ఇస్తూ వచ్చాము. तो अटल अखंड रहना चाहिए, అయితే స్థిరంగా అఖండంగా ఉండాలా, అచలంగా, या टल जाना चाहिए? లేక కదిలిపోవాలా? है? అటలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అని స్టూడెంట్ అన్నారు. अंगद बन के रहना चाहिए। అంగదుడుగా అయ్యి ఉండాలి. नाम क्या दिया? పేరుని ఏమిచ్చారు? अंग अंग दे दिया। అంగాన్ని ఇచ్చేశారు, అవయవాలని ఇచ్చేశారు. क्या किया उसने? ఏం చేశారు వారు? अंग अंग दे दिया। ప్రతి అవయవాన్ని ఇచ్చేశారు. किसको दे दिया? ఎవరికి ఇచ్చేశారు? है? एक आत्मा को दे दिया, ఒక్క ఆత్మకి ఇచ్చేశారా, या जो आया उसी को दे दिया? లేక ఎవరైతే వచ్చారో వారికి ఇచ్చేశారా? एक आत्मा को दे दिया। ఒక్క ఆత్మకి ఇచ్చేశారు. किस रूप में? ఏ రూపంలోని? वाचा से दे दिया, వాచాతోని ఇచ్చేశాము, दृष्टि से दे दिया, దృష్టితోని ఇచ్చేశాము, सभी कर्मेंद्रियों से दे दिया। అన్ని కర్మేంద్రియాలతోని ఇచ్చేశాము. यह कैसे दे दिया? లేక ఎలా ఇచ్చేశాము? मन बुद्धि మనసు బుద్ధితో ఇచ్చేశాము అని స్టూడెంట్ అన్నారు. से दे दिया, इंद्रियों से नहीं दिया। మనసు బుద్ధితో ఇచ్చేసాం, ఇంద్రియాలతో ఇవ్వలేదు. है? इंद्रियों से हम दूसरों को भी बांटते रहे। ఇంద్రియాలతో మేము వేరే వారికి కూడా పంచుతూ వచ్చాము. इंद्रियों सहित मन का दिया। స్టూడెంట్ ఏదో అన్నారు. तो दिया, అయితే ఇచ్చేసాం కదా. देखें अपने जीवन में చూడాలి మన జీవితంలోని. क्या तन से मन से ఏమనంటే శరీరంతోని, మనసుతోని, धन से धनंतोनी, इंद्रियों से శరీరం యొక్క ఇంద్రియాలతోని एक को ही दिया। ఒక్కరికి ఇచ్చామా? अरे बोलो, అరే చెప్పు.
नहीं दिया। ఇవ్వలేదు. जब एक को दिया ही नहीं, ఎప్పుడైతే ఒక్కరికి ఇవ్వలేదో, बिखराई दिया, చెల్లా చెదురు చేసేసాము. तो दिल से बिखराया అయితే హృదయంతో చెల్లా చెదురు చేసేసామా, या मजबूरी से बिखराई दिया। లేక బలవంతంగా చెల్లా చెదురుని చేసేసామా? है? హృదయంతోని అని స్టూడెంట్ అన్నారు. दिल से दे दिया హృదయంతో ఇచ్చేసాం. तो दिल के कितने टुकड़े हो गए? అయితే హృదయం ఎన్ని ముక్కలైపోయింది? है? 1000 टुकड़े हो गए। 1000 ముక్కలైపోయాయి. तो कुछ बचेगा? అయితే ఏమైనా మిగులుతుందా? कुछ नहीं बचता। ఏమీ మిగలదు. अब कहते हैं कि हम देहधारी धर्म गुरु नहीं है। ఇప్పుడు అంటారు మేము దేహధారి ధర్మగురువులమి కాదు అని. वो तो अभी भी कहेंगे नहीं है। మేము ఇప్పుడు కూడా అంటాము కాదు అని. दे दिया, अंग अंग दूसरों को दे दिया। ఇచ్చేసాం. అవయవాన్ని ప్రతి అవయవాన్ని ఇతరులకు ఇచ్చేసాం. क्या? ఏంటి? हम नंबरवार समेट रहे हैं धीरे धीरे। मैंने नंबरवार देहधारी धर्म गुरु हो गए ना। స్టూడెంట్ ఏదో నెంబర్ వారు దానం చేసాం ఏదో అన్నారు బాబా. అంటే నెంబర్ వారుగా ఏంటి అంటే నెంబర్ వారుగా దేహధారి ధర్మగురువులం అయిపోయాం కదా. धर्म गुरु तो तब हुए जब अपने को भगवान समझे। अरे ధర్మగురువు ఎప్పుడవుతాము అంటే ఎప్పుడైతే స్వయాన్ని భగవంతుడుగా అనుకుంటామో అప్పుడు అని స్టూడెంట్ అన్నారు బాబా. అరే जो भगवान होता है భగవంతుడు ఎవరైతే ఉంటారో प्रैक्टिकल में ప్రాక్టికల్లోనే होता है ना, ఉంటారు కదా. उसका परिवार कितनों का होता है? అతని యొక్క పరివారం ఎంతమందిది ఉంటుంది? बहुतों माने कितने? చాలా మందిది అని స్టూడెంట్ అన్నారు. చాలా మందిది అంటే ఎంతమందిది? है राजयोगियों का परिवार, రాజయోగుల యొక్క పరివారం. भगवान जो भगवान बनता है प्रैक्टिकल में, భగవంతుడుగా ప్రాక్టికల్ గా ఎప్పుడైతే అవుతారో, क्योंकि ఎందుకంటే एक तो है निराकारी आत्माओं का निराकार भगवान, ఒక్కరయ్యారు నిరాకారి ఆత్మల యొక్క నిరాకార భగవంతుడు, निराकार बाप, నిరాకార తండ్రి. वो तो निराकारी ज्ञान का वर्षा देता है। వారైతే నిరాకారి జ్ఞానం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. दूसरा है రెండో వారయ్యారు मनुष्य सृष्टि का మనుష్య సృష్టి యొక్క बाप, తండ్రి. शरीर के साथ, శరీరంతో పాటు बिना शरीर के साथ, శరీరంతో పాటు అయ్యారా లేక శరీరం లేకుండా అయ్యారా? शरीर के साथ శరీరంతో పాటు बाप है तो बिना वर्षे का बाप है। తండ్రి అయినట్లయితే వారసత్వం లేకుండా తండ్రి అయ్యారా? मुरली में तो बोला है बाप माने ही वर्षा। మురళీలోనైతే అన్నారు తండ్రి అంటేనే వారసత్వం. वर्षा न दे तो बाप किस बात का? వారసత్వాన్ని ఇవ్వకపోయినట్లయితే తండ్రి ఏ విషయంలో అయ్యారు? तो मनुष्य सृष्टि का बाप है అయితే మనుష్య సృష్టి యొక్క తండ్రి అయినట్లయితే तो क्या देता है? అప్పుడు ఏమిస్తారు? निराकार आत्माओं का निराकार बाप तो निराकारी ज्ञान का वर्षा देता है। నిరాకార తండ్రి అయితే నిరాకారి వారసత్వం జ్ఞానరత్నాల యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ये बाप क्या वर्षा देता है? ఈ తండ్రి ఏం వారసత్వాన్ని ఇస్తారు? मुक्ति और जीवन मुक्ति। ముక్తి మరియు జీవన్ముక్తిది అని స్టూడెంట్ అన్నారు. राजाई को రాజాయి యొక్క వారసత్వం అని స్టూడెంట్ అన్నారు. मुक्ति का वर्षा भी बाद में देगा। ముక్తి యొక్క వారసత్వాన్ని కూడా తరువాత ఇస్తారు.
पहले మొదట स्वयं कुछ वर्षा कमा के अपने पास रखेगा या नहीं रखेगा? స్వయం వారసత్వాన్ని సంపాదించి పెట్టుకుంటారా లేక పెట్టుకోరా? పెట్టుకుంటారు అని స్టూడెంట్ అన్నారు. खुद कमाई करके रखेगा స్వయం సంపాదించి పెట్టుకున్నట్లయితే तो बाप है, అప్పుడు తండ్రి అయ్యారా? या बाप दादे की कमाई है? లేక బాబ్దాదా యొక్క సంపాదన అయినట్లయితే, ముత్తాతల యొక్క సంపాదన అయినట్లయితే वो भी उड़ाई दी, అది కూడా పూర్తిగా ఎగరేసేశారు, అయిపించేశారు. फिर बाप है. అప్పుడు తండ్రి అయ్యారా? है? अपना भी कमाए, बाप दादे का भी. తమది కూడా సంపాదించుకోవాలి, మరియు ముత్తాతలది కూడా सुरक्षित करके रखे. సురక్షితంగా చేసి పెట్టుకోవాలి. वो है असली बाप. వారయ్యారు అసలైన తండ్రి. तो అయితే वो क्या देता है? వారేమిస్తారు? पहले ज्ञान మొదట జ్ఞానాన్ని ఇస్తారు అని స్టూడెంట్ అన్నారు. वो ज्ञान लेता है कि देता है? వారు జ్ఞానాన్ని ఇస్తారా లేక తీసుకుంటారా? जो लेने वाला है ఎవరైతే తీసుకునేటటువంటి వారు ఉంటారో असल में या देने वाला है? लेकर తీసుకునేవారయ్యారా లేక ఇచ్చేవారయ్యారా? उसको देने वाला नहीं कहा जाता. వారిని ఇచ్చేవారు అని అనబడరు. करके देता है. ఎవరైతే తీసుకొని ఇస్తారో क्या? ఏంటి? अपना भी तो कमाता है. भारत की गवर्नमेंट భారత్ యొక్క గవర్నమెంట్ विदेशों से लोन लेती रहती है విదేశీయుల నుండి లోన్ని తీసుకుంటూ ఉంటుంది. और फिर दूसरे देशों को మళ్ళీ వేరే దేశాలకి देती भी रहती है. ఇస్తూ కూడా ఉంటుంది. तो लेता है या देता है? అయితే తీసుకుంటారా లేక ఇస్తారా? असली क्या है? అసలైంది ఏమయ్యింది? लेता. తీసుకునేవారు. तो लेता नहीं. అయితే తీసుకునేవారు కాదు. ये मनुष्य शक्ति का बाप ఈ మనుష్య సృష్టి యొక్క తండ్రి वास्तव में क्या देता है? నిజానికి ఏమిస్తారు? अच्छा, कमाई क्या करता है? మంచిది. సంపాదన ఏం చేస్తారు? జ్ఞానం అని స్టూడెంట్ అన్నారు. वो क्या ज्ञान की कमाई करेगा? వారు ఏం జ్ఞానం యొక్క సంపాదనని చేస్తారు? ज्ञान की सारी कमाई तो शिव बाप देता है ना. జ్ఞానం యొక్క మొత్తం సంపాదన అంతా అయితే శివుడు తండ్రి ఇస్తారు కదా. बाप कहते हैं तुम मुझे जितना याद करोगे తండ్రి అంటారు, మీరు నన్ను ఎంత స్మృతి చేస్తారో मैं तुम्हारे साथ हूँ. నేను అంత మీ తోడులోనే ఉంటాను. ऐसे है कि नहीं? అలా అయ్యిందా లేక అవ్వలేదా? అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. जब हम उस बाप को याद करते हैं ఎప్పుడైతే మనం ఆ తండ్రిని స్మృతి చేస్తామో तो वो हमारे साथ हो जाता है. माने हम निराकारी स्टेज में उतना ही टिकेंगे. వారు అప్పుడు మన తోడులోని అయిపోతారు. అప్పుడు మనం అంతే నిరాకారి స్టేజ్లో స్థిరమవుతాము. जितना हम उसे याद करेंगे ఎంతైతే మనం వారిని స్మృతి చేస్తాము, जितना हम उसकी दुकान की सेवा करेंगे ఎంత మనం వారి యొక్క దుకాణంది సేవ చేస్తామో तो बाप हमें याद करेगा. అప్పుడు తండ్రి మనల్ని స్మృతి చేస్తారు. हम उस निराकार को याद करेंगे మనం ఆ నిరాకారుణ్ణి స్మృతి చేసినట్లయితే तो निराकारी स्टेज में टिकेंगे ना. అప్పుడు నిరాకారి స్టేజ్లోని స్థిరం అవుతాం కదా. निराकारी सूक्ष्म स्टेज में टिकेंगे तो मनन चिंतन मंथन ज्यादा चलेगा. నిరాకారి సూక్ష్మ స్టేజ్లో స్థిరమైనట్లయితే అప్పుడు मनन चिंतन मंथन ज्यादा चलेगा.
మనన చింతన మంతన అనేది ఎక్కువగా నడుస్తుందా या कम चलेगा? లేక తక్కువగా నడుస్తుందా? ज्ञान की गहराई में ज्यादा जाएंगे జ్ఞానం యొక్క లోతుల్లోకి ఎక్కువగా వెళ్తామా या उथले उथले रहेंगे? లేక పైకి వెళ్తామా? పైవి తీసుకుంటామా? ज्यादा जाएंगे। ఎక్కువగా వెళ్తాము। और जितना ज्ञान की गहराई में ज्यादा जाएंगे మరియు ఎంత జ్ఞానం యొక్క లోతుల్లోకి ఎక్కువగా వెళ్తామో उतना हमारी आत्मा के अनेक जन्मों की प्रत्यक्षता आत्मा के अंदर అంత అనేక జన్మల యొక్క ప్రత్యక్షత అనేది ఆత్మ లోపల होती जाएगी। అవుతూ వెళ్తుంది। तो मूल साधन क्या हुआ? అయితే మూల సాధనం ఏమయ్యింది? याद। స్మృతి। స్టూడెంట్ అన్నారు స్మృతి అని, బాబా స్మృతి। याद माने योग। స్మృతి అంటే యాద్ అంటే యోగం। योग कहेंगे शक्ति। యోగాన్ని అంటారు శక్తి అని। क्या? ఏంటి? योगी क्या है? యోగం ఏమయ్యింది? शक्ति। శక్తి। योग की शक्ति योगी के पास होगी యోగం యొక్క శక్తి యోగి దగ్గర ఉంటుందా या भोगी के पास होगी? లేక భోగి దగ్గర ఉంటుందా? యోగి దగ్గర ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు। योगी के पास योग की शक्ति होगी। యోగి దగ్గర యోగం యొక్క శక్తి ఉంటుంది। क्या? ఏంటి? ज्ञानी के पास జ్ఞాని దగ్గర ज्ञान की शक्ति होगी। జ్ఞానం యొక్క శక్తి ఉంటుంది। जितना जास्ती ज्ञान की शक्ति होगी जानकारी की शक्ति होगी ఎంత ఎక్కువ జ్ఞానం యొక్క శక్తి ఉంటుందో పరిచయం యొక్క శక్తి ఉంటుందో उतना बाप को पहचानेगा అంత తండ్రిని గుర్తించగలుగుతారు। और जितना पहचानेगा उतना याद करेगा। మరియు ఎంత గుర్తిస్తారో అంత స్మృతి చేస్తారు। तो याद की शक्ति बढ़ी ना? అయితే యాదు యొక్క స్మృతి యొక్క శక్తి పెరుగుతుంది కదా। नहीं बढ़ी? तो सबसे जास्ती याद की शक्ति అయితే స్మృతి యొక్క శక్తి పెరిగింది కదా, नहीं बढ़ी? పెరగలేదా? तो सबसे जास्ती याद की शक्ति అయితే అన్నింటికంటే ఎక్కువ స్మృతి యొక్క శక్తి किसमें बढ़ती है? ఎవరిలో పెరుగుతుంది? मनुष्य शक्ति के మనుష్య సృష్టి యొక్క తండ్రిలోని అని స్టూడెంట్ అన్నారు। बाप में మనుష్య సృష్టి యొక్క తండ్రిలోని याद की शक्ति का अपूर्ण भंडार है। యాదు యొక్క శక్తిది అఖూట్ తరగని ధనాగారం అనేది పెరిగిపోతుంది। जो धर्म पिताओं में नहीं रहता। ఏదైతే ధర్మపితల్లోనే ఉండదో, धर्म पिताएं ధర్మపితలు औरों के संग के रंग में आते जाएंगे नीचे। వేరే వేరే సాంగత్యపు రంగులోకి వస్తూ ఉంటారు మరియు नीचे गिरते जाएंगे। కిందకి దిగజారుతూ ఉంటారు। नहीं समझ में आया? అర్థం కాలేదా? क्या? ఏంటి? नहीं समझा? అర్థం కాలేదా? है? आप कह रहे हैं तो नहीं आया। हम कह रहे हैं तो मान लेंगे। మీరు చెబుతున్నట్లయితే మేము ఒప్పుకుంటాము అని స్టూడెంట్ అన్నారు। మీరు చెప్పినట్లయితే మేము ఒప్పుకుంటాము, क्योंकि आप तो हमसे लड़ाई लड़ पड़ेंगे। లేకుంటే మీరు మాతోని కొట్లాడతారు। सबके सामने हमको नीचा दिखाई देंगे। అందరి ఎదురుగా మీరు మమ్మల్ని నీచంగా చూపిస్తారు। बाचा में आपसे हम जीत नहीं पाएंगे। వాచాలోని మేము మీతో గెలవలేము। इसलिए आप कह रहे हैं तो मान लेंगे, అందువలనే మీరు చెబుతున్నారు అంటే మేము ఒప్పేసుకుంటాము, लेकिन हमें दिल से नहीं मान रहे। కానీ మేము మనసుతోనైతే ఒప్పుకోవడం లేదు। शिव बाप से हमें अकूट ज्ञान का भंडार मिलता है। శివ తండ్రితోని మనకి తరగని జ్ఞానం యొక్క ధనాగారం లభిస్తుంది। क्योंकि वो शिव बाप
ఎందుకంటే ఆ శివుడు తండ్రి निराकारी आत्माओं का निराकारी बाप, నిరాకారి ఆత్మల యొక్క నిరాకారి తండ్రి, निराकारी वर्षा ज्ञान का भंडार देने वाला है। నిరాకారి వారసత్వం జ్ఞానం యొక్క ధనాగారాన్ని ఇచ్చేటటువంటి వారు అయ్యారు. तो मनुष्य सृष्टि का बाप हमें क्या देता है वर्षे में? అయితే మనుష్య సృష్టి యొక్క తండ్రి వారసత్వ రూపంలో మనకి ఏమిస్తారు? యాద్ అని స్టూడెంట్ అన్నారు. योग की शक्ति देता है। యోగం యొక్క శక్తినిస్తారు. क्या देता है? ఏమిస్తారు? योग की शक्ति देता है। యోగం యొక్క శక్తినిస్తారు. ये योग शक्ति का भंडार, ఈ యోగ శక్తి యొక్క భండారం ధనాగారం उसमें ऐसा है जबरदस्त వారిలో ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే कि उसको संग का रंग किसी का వారికి ఎవ్వరి యొక్క సాంగత్యపు రంగు नहीं लग सकता। అంటుకోలేదు. धर्म पिताओं को लगता है। ధర్మపితలకి అంటుకుంటుంది. दादा लेखराज ब्रह्मा దాదా లేఖరాజు బ్రహ్మ को संग का रंग కి लगता है। సాంగత్యపు రంగు అంటుకుంటుంది. क्या? ఏంటి? और हार्ट फेल होता है, మరియు హార్ట్ ఫెయిల్ అవుతుంది. लेकिन కానీ योगी का हार्ट फेल యోగి యొక్క హార్ట్ ఫెయిల్ नहीं हो सकता। అవ్వలేదు. कितने भी संग के रंग में आए, ఎంత సాంగత్యపు రంగులోకి వచ్చినా उस योगी का संपन्न रूप क्या है? ఆ యోగి యొక్క సంపన్న రూపం ఏమయ్యింది? संपूर्ण स्टेज क्या है? సంపూర్ణ స్టేజ్ ఏమయ్యింది? जो परम पद गाया जाता है, ఏదైతే పరంపద్ పదవి అని గాయనం చేయబడి ఉందో है? क्या है? विश्व पद। విశ్వ పదవి అని స్టూడెంట్ అన్నారు. బాబా విశ్వ పదవి. विश्व पद में क्या दिखाते हैं? क्षीर सागर में విష్ణు పదవి అని స్టూడెంట్ అన్నారు. బాబా విష్ణు పదవి. విష్ణువుని క్షీరసాగరంలోని చూపిస్తారు. नारायण लेटा हुआ है। నారాయణుడు పవలించి ఉన్నారు. नार माने ज्ञान, जलायन माने घर। నార్ అంటే జలము, అయన్ అంటే ఇల్లు. ज्ञान के घर में लेटा हुआ है। జ్ఞానం యొక్క ఇంట్లోని పవలించి ఉన్నారు. अज्ञान का नाम निशान नहीं है। అజ్ఞానం యొక్క చిహ్నము కూడా లేదు. ज्ञान के घर में लेटा हुआ है, अज्ञान का नाम निशान नहीं है। జ్ఞానం యొక్క ఇంట్లో పవలించి ఉన్నారు, అజ్ఞానం యొక్క చిహ్నము కూడా లేదు. तो इतना ज्ञान का भंडार बुद्धि में समाया हुआ है, అయితే ఎంత జ్ఞానం యొక్క ధనాగారం బుద్ధిలోని కూర్చొని ఉంది అంటే जो बाप को पक्का पक्का पहचान लिया। ఇమిడి ఉంది అంటే తండ్రిని పూర్తిగా గుర్తించేశారు. अनिश्चय बुद्धि होने का सवाल అనిశ్చయ బుద్ధిగా అయ్యేటటువంటి ప్రశ్న है, पैदा ही नहीं हो सकता। ఉత్పన్నమే అవ్వలేదు. जब अनिश्चय बुद्धि का सवाल पैदा ही नहीं हो सकता, ఎప్పుడైతే అనిశ్చయ బుద్ధి యొక్క ప్రశ్నే ఉత్పన్నం అవ్వదో तो जो भी संपर्क संसर्ग में आएंगे, అయితే ఎవరైతే సంపర్క సంసర్గంలోకి వస్తారో इंद्रियों के संबंध में आएंगे, ఇంద్రియాల యొక్క సంబంధంలోకి వస్తారో उनके संग का रंग बाप की याद में लगेगा। వారి యొక్క సాంగత్యపు రంగు తండ్రి యొక్క స్మృతిలోని అంటుకుంటుందా? అంటుకోదు అని స్టూడెంట్ అన్నారు. लगेगा? అంటుకుంటుందా? बिल्कुल అంటుకోదు అని స్టూడెంట్ అన్నారు. అస్సలు అంటుకోదు. यादगार दिखाइए विष्णु की। స్మృతి చిహ్నాన్ని చూపించారు విష్ణువుది. ढेर की ढेर सर्प सर्पणियों की शैया, అనేక సర్పనీల యొక్క శయ్య. क्या ఏంటి? सर्प एक प्रकार का होता है? సర్పం ఒక విధమైనది ఉంటుందా? है? अनेक प्रकार के सर्प सर्पणियों की शैया,
అనేక ప్రకారాలైన సర్పనీల యొక్క శయ్య. और उन सर्प सर्पणियों के बीच में మరియు ఆ సర్పనీల యొక్క మధ్యలోని अंग संग होते हुए, అంగ సంగం అవుతూ కూడా, अंग संग रहता है कि नहीं? అంగ సంగం ఉంటారా లేకుండారా? ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. कोई संग का रंग ఏ సాంగత్యపు రంగు नहीं लगता, అంటుకోదు, बड़े आराम से रहता है, చాలా సుఖంగా ఉంటారు, या बेआरामी होती है? లేక అశాంతి అవుతుందా? जैसे शिव बाप ఎలా అయితే శివుడు తండ్రి पति तन में आता है, పతిత శరీరంలోకి వస్తారు, पतित दुनिया में आता है, పతిత ప్రపంచంలోని వస్తారు, तम कामी कांटे में आते हुए भी పతితతం కామి ముళ్ళులోకి వచ్చినప్పటికీ కూడా वो आत्मा ఆ ఆత్మ बेआरामी महसूस करती है, అశాంతిని అనుభూతిని చేసుకుంటుందా, कि सदा एक रस रहती है? లేక సదా ఏకరసంగా ఉంటుందా? సదా ఏకరసంగా ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు. उसका है ज्ञान का वर्ष, అతనిది అయ్యింది జ్ఞానం యొక్క వారసత్వం. और उस ज्ञान को प्रैक्टिकल जीवन में जो लाता है, మరియు ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ జీవితంలోకి ఎవరైతే తీసుకొని వస్తారో, ज्ञानी होने के साथ साथ జ్ఞాని అయిన తోడులోని योगी बनता है. యోగిగా అవుతారు. क्या बनता है? ఏమవుతారు? योगी बनता है. యోగిగా शिव అవుతారు. बाप को योगी कहेंगे? శివుడు తండ్రిని యోగి అని అంటారా? क्यों नहीं कहेंगे? అనరు అని స్టూడెంట్ అన్నారు. ఎందుకని అనరు? उनको योग लगाने की क्या जरूरत है? వారికి యోగం చేయవలసిన అవసరం ఏంటి అని స్టూడెంట్ అన్నారు. हाँ। బాబా और अगर योग लगाने की दरकार है तो ఒకవేళ యోగం చేయవలసిన అవసరం ఉన్నట్లయితే అప్పుడు किससे योग लगाता है? ఎవరితో యోగం చేస్తారు? हाँ? उससे बड़ा कोई है? వారికంటే పెద్దవారు ఎవరైనా ఉన్నారా? లేరు అని స్టూడెంట్ అన్నారు. कोई है ही नहीं उससे बड़ा ज्ञानी. ఎవరు లేనే లేరు వారికంటే పెద్ద జ్ఞాని. तो ऐसे ही అయితే అలాగే योगियों में जो बड़े से बड़ा अकूट योगी है, యోగిల్లోని అతిపెద్ద తరగని యోగి ఉన్నారు. हर युग में नहीं. ప్రతి యుగంలోని కాదు. कौन से युग में? ఏ యుగంలోని? संगम युग में अकूट योगी है. సంగమ యుగంలోని తరగని యోగి అయ్యారు. जिस योग की शक्ति से ఆ యోగం యొక్క శక్తితోని सारी दुनिया के वाइब्रेशन को कैच कर सकता है. మొత్తం ప్రపంచం యొక్క వైబ్రేషన్ని క్యాచ్ చేయగలుగుతారు. क्या? ఏంటి? सारी दुनिया के वाइब्रेशन को कैच करते हैं। सारी दुनिया के वाइब्रेशन को कैच कर सकता है. మొత్తం ప్రపంచం యొక్క వైబ్రేషన్ని క్యాచ్ చేయగలుగుతారు. जैसे शास्त्रों में गायन है ఎలాగైతే శాస్త్రాల్లో గాయనం ఉందో, कि ऋषियों मुनियों के आश्रम में ఋషులు మునుల యొక్క ఆశ్రమంలోని शेर और बकली का ऐसा वाइब्रेशन शुद्ध बन जाता था సింహము మరియు మేక యొక్క వైబ్రేషన్లు ఎలా తయారైపోయేవి అంటే, कि वो एक घाट వారు ఒక్క చెరువులోని पानी पीते. జలాన్ని త్రాగేవి. ऋषियों मुनियों का, ब्रह्म ऋषियों का ऐसा वातावरण देखा गया. ఋషి మునులది బ్రహ్మ ఋషుల యొక్క వాతావరణాన్ని అలా చూడబడింది. तो అయితే वो तो ऋषि मुनि है, వారైతే ఋషులు మునులు అయ్యారు. सप्त ऋषि कहे जाते हैं. సప్త ఋషులు అని అనబడతారు. वो सप्त ऋषि ఆ సప్త ఋషులు 7 नारायण ही हैं. 7 మంది నారాయణులే అయ్యారు. क्या? ఏంటి? कम कलाओं वाले. తక్కువ కలలవారు. वो सप्त ऋषि ఆ సప్త ఋషులు
वास्तव में कोई संपूर्ण देवता నిజానికి వారు సంపూర్ణమైన దేవతలు नहीं है। కాదు. कृष्ण वाली आत्मा संपूर्ण देवता है, కృష్ణుని యొక్క ఆత్మ సంపూర్ణ దేవత అయ్యారు. लेकिन भगवान కానీ భగవంతుడు भगवान नहीं। భగవంతుడు కాదు. महादेव మహాదేవుడు नहीं है। కాదు. उसको जन्म देने वाला वो वाइब्रेशन को कंट्रोल करने वाली योग वाली ये आत्मा है। అతనికి జన్మనిచ్చేటటువంటి వారు ఆ వైబ్రేషన్ ని కంట్రోల్ చేసేటటువంటి యోగ బలం యొక్క ఆత్మ అయ్యింది. अभी देखो ఇప్పుడు చూడండి, 80 साल हो गए, 80 సంవత్సరాలు అయిపోయాయి. भाग दौड़ की कितनी ब्राह्मणों ने सेवा की, పరిగెత్తేటటువంటి సేవని బ్రాహ్మణులు ఎంత చేశారు. भाग दौड़ करके सारी दुनिया में పరిగెత్తి మొత్తం ప్రపంచం అంతటా संदेश देने की सेवा की या नहीं की? సందేశాన్ని ఇచ్చేటటువంటి సేవని చేశారా లేక చెయ్యలేదా? చేశారు అని స్టూడెంట్ అన్నారు. सारी दुनिया को संदेश मिला? మొత్తం ప్రపంచం అంతటికి సందేశం లభించిందా? లభించలేదు అని స్టూడెంట్ అన్నారు. वाचा से వాచాతోని सत्य ज्ञान की సత్య జ్ఞానం యొక్క एडवांस पार्टी वालों ने అడ్వాన్స్ పార్టీ వారు सत्य टीचर के द्वारा సత్ టీచర్ ద్వారా सच्चाई को जान करके సత్యతని తెలుసుకొని सत्य बाप को समझ करके नंबर సత్యమైన తండ్రిని తెలుసుకొని నెంబర్ వారుగా सेवा की या नहीं की वाचा से? వాచాతోని సేవని చేశారా లేక చెయ్యలేదా? చేశారు అని స్టూడెంట్ అన్నారు. दुनिया को संदेश मिला? ప్రపంచానికి సందేశం లభించిందా? లభించలేదు అని స్టూడెంట్ అన్నారు. नहीं मिला। లభించలేదా? एडवांस पार्टी में भी అడ్వాన్స్ పార్టీలోని కూడా जो ब्रह्मा कुमार कुमारी अपन को कहते हैं ఎవరైతే బ్రహ్మ కుమార్ కుమారీలు అని తమని తాము చెప్పుకుంటారో, कि हम प्रजापिता की औलाद हैं, ఏమనంటే మేము ప్రజాపిత యొక్క సంతానం అయ్యాము. प्रजापिता ब्रह्मा की, ప్రజాపిత బ్రహ్మ యొక్క वो प्रजापिता ब्रह्मा ఆ ప్రజాపిత బ్రహ్మ अपनी स्टेज के आधार पर తమ స్టేజ్ ఆధారంగా वाचा तक पहुंचा है। వాచా వరకు చేరుకున్నారా? सर्वोपरि स्टेज में సర్వోపరి స్టేజ్లోని जिसको वाचा में हार खिलाने की सृष्टि पर किसी को हिम्मत వారిని వాచాలోని ఓడించేటటువంటి ధైర్యం ఈ ప్రపంచంలోని नहीं है। ఎవరికీ లేదు. जैसे ఎలాగైతే ब्रह्मा कुमारी विद्यालय में బ్రహ్మకుమారి విద్యాలయంలోని ब्रह्मा कुमार कुमारियों के सामने బ్రహ్మ కుమార్ కుమారీలు ఎదురుగా ब्रह्मा बाबा के सामने బ్రహ్మ బాబా ఎదురుగా एक से एक दुनिया के बड़े बड़े धुरंधर आए, ज्ञानी आए, ప్రపంచంలోని ఒకరికంటే ఒకరు పెద్ద ప్రబలలు ప్రపంచంలోకి వచ్చారు. अलग अलग धर्मों के आए, వేరు వేరు ధర్మాలు వారు వచ్చారు. लेकिन कोई ने उनको కానీ ఎవ్వరూ వారిని क्रॉस नहीं कर पाया। క్రాస్ చేయలేకపోయారు. जो एक बार ब्रह्मा कुमार बन गया, ఎవరైతే ఒక్కసారి బ్రహ్మకుమారులుగా అయిపోతారో वो दोबारा दूसरे धर्म में वापस మళ్ళీ రెండోసారి రెండో ధర్మంలోకి తిరిగి लेंगे। వెళ్ళలేదు. ऐसे ही అలాగే जो एक बार ब्रह्मा कुमार से ఎవరైతే ఒక్కసారి బ్రహ్మకుమారు నుండి एडवांस में आ गया, प्रजापिता ब्रह्मा कुमार बन गया, అడ్వాన్స్ లోకి వచ్చేసారో ప్రజాపిత బ్రహ్మకుమారులుగా అయిపోయారో वो दोबारा ब्रह्मा कुमारियों के पास రెండోసారి వారు బ్రహ్మకుమారీల దగ్గరికి नहीं जाता, दिल से వెళ్ళరు. नहीं जा सकता। హృదయంతో వెళ్ళరు, వెళ్ళలేరు. इससे साबित क्या हुआ? దీని ద్వారా ఏం రుజువయ్యింది?
उसको प्रजापिता को कोई भी क्रॉस नहीं करता। ప్రజాపితని ఎవరు క్రాస్ చెయ్యలేకపోతారు అని స్టూడెంట్ అన్నారు. वाचा में प्रजापिता तो बात छोड़ो, వాచాలోని ప్రజాపిత యొక్క విషయాన్ని అయితే విడిచిపెట్టేయండి. प्रजापिता की जो रचना है, ప్రజాపిత యొక్క రచన ఎవరైతే ఉంటారో, जगत पिता की जो रचना है, జగత్పిత యొక్క రచన ఎవరైతే ఉంటారో, जगत माता జగత్మాత जगदम्बा, జగదంబ, उसका ही ज्ञान में कोई क्रॉस करने वाला नहीं हो सकता। ఆమెనే జ్ఞానంలో క్రాస్ చేసేటటువంటి వారు ఎవరు లేకపోతారు. क्या ఏంటి? क्रॉस करने वाला कोई नहीं हो सकता। ఉండలేరు. तो बाप की तो बात ही छोड़ दो। అయితే తండ్రి యొక్క విషయాన్ని అయితే విడిచిపెట్టేయండి. फिर మళ్ళీ क्या सारी दुनिया को संदेश मिला? మొత్తం ప్రపంచంకి అంతటికి సందేశం లభించిందా? స్టూడెంట్ అన్నారు లేదు అని. है? क्या साधन रह गया ఏం సాధనం ఉండిపోయింది? सच्चाई को फैलाने का? సత్యతని వ్యాపించేటటువంటిది తండ్రి యొక్క స్మృతి అని స్టూడెంట్ అన్నారు. टैप रिकॉर्डर में गया, టేప్ రికార్డర్లోకి వెళ్ళింది, वीसीडी में गया, విసిడిలోకి వెళ్ళింది, डीवीडी में गया, డివిడిలోకి వెళ్ళింది, पेन ड्राइव में गया, పెన్ డ్రైవ్లోకి వెళ్ళింది, चिप में गया, చిప్లోకి వెళ్ళింది, इंटरनेट में गया, ఇంటర్నెట్లోకి వెళ్ళింది, वेबसाइट में गया, వెబ్సైట్లోకి వెళ్ళింది, यूट्यूब में जो सारी दुनिया समाई जा रही है యూట్యూబ్లో మొత్తం ప్రపంచం అంతా ఇమిడిపోతుంది. उसमें भी पहुंच गया। దానిలో కూడా చేరుకుంది. लेकिन కానీ क्या दुनिया में लहर फैली ప్రపంచంలో అలలు వ్యాపించాయా? है? नहीं फैली। వ్యాపించలేదు అని స్టూడెంట్ అన్నారు. బాబా వ్యాపించలేదు. इसका मतलब क्या हुआ? దీని అర్థం ఏమయ్యింది? अकूट योग का भंडार कोई बना है इस सृष्टि पर अभी, ఇప్పుడు ప్రపంచంలో ఈ సృష్టి మీద తరగని ధనాగారంగా ఎవరైనా తయారయ్యారా? या नहीं बना है? లేక తయారవ్వలేదా? नहीं बना है। తయారవ్వలేదు. सुप्रीम सोल बाप, సుప్రీం సోల్ తండ్రి, आत्माओं का बाप ఆత్మల యొక్క తండ్రి क्या इंतजार कर रहा है? ఏం ఎదురు చూస్తున్నారు? है? अपना वर्षा देने के लिए, తమ వారసత్వాన్ని ఇవ్వడం కోసం, विश्व की बादशाही का वर्षा देने के लिए, విశ్వం యొక్క బాద్షాహి యొక్క వారసత్వాన్ని ఇవ్వడం కోసం क्या इंतजार कर रहा है? ఏం ఎదురు చూస్తున్నారు? अकूट ज्ञान का भंडार देने के लिए क्या इंतजार कर रहा है? తరగని జ్ఞానం యొక్క ధనాగారాన్ని ఇవ్వడం కోసం ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? अभी ज्ञान तो दिया है, ఇప్పుడు జ్ఞానాన్ని అయితే ఇచ్చారు. कहते भी हैं मुझे जो कुछ देना था सो दे दिया। అంటారు కూడా, నేను ఏదైతే ఇవ్వాలో అదంతా ఇచ్చేశాను, मेरे पास अब कुछ बचा नहीं। నా దగ్గర ఇప్పుడు ఏమీ మిగిలి లేదు. जैसे ఎలాగైతే बीज गणित है, బీజగణితం ఉంటుంది. बीज गणित में బీజగణితంలోని कुछ కొన్ని प्रक्रियाएं होती हैं పరిక్రియలు ఉంటాయి, जो बताई जाती हैं, అవి చెప్పబడతాయి. ऐसा करो, అలా చెయ్యండి, అలా చెయ్యండి, ये धन ये ऋण वो ऋण ऐसे वो ఇది అది అది ఇది అని. तो नई चीज निकल आती है। అప్పుడు కొత్త వస్తువు వెలువడుతుంది. आती है कि नहीं? వస్తుందా లేక రాదా? ऐसे ही అలాగే ज्ञान जो दिया, జ్ఞానం ఏదైతే ఇచ్చారో, गीता ज्ञान, గీతా జ్ఞానం, उस गीता ज्ञान को ఆ గీతా జ్ఞానాన్ని ज्ञान अमृत ऐसा बनाया किसी ने, జ్ఞాన అమృతంగా తయారు చేశారు ఎవరో, जो अमर हो जाए। ఏదైతే అమరులుగా అయిపోతారో. क्या? ఏంటి? कैसा अमर? ఎటువంటి అమరులు? जैसे देखे मृत्यु ना हो, ఏదైతే త్రాగి మృత్యు అనేది అవ్వకుండా ఉంటుందో.
न हद की मृत्यु हो హద్దు యొక్క మృత్యువు కూడా అవ్వకూడదు, और न మరియు बेहद की मृत्यु। బేహద్దు మృత్యువు కూడా అవ్వకూడదు. जो सिख लोगों में खास गाया जाता है, ఏదైతే సిక్కుల్లో ముఖ్యంగా గాయనం చేయబడి ఉందో, कालों का काल కాలుడికి కాలుడు महाकाल, మహాకాలుడు. जिसको कोई काल ఎవరినైతే ఏ కాలుడు खा नहीं सकता। భక్షించలేరు. काल 5 तत्वों की देह को खाता है, కాలం పంచతత్వాల దేహాన్ని భక్షిస్తుందా या आत्मा को खाता है। లేక ఆత్మని భక్షిస్తుందా? దేహాన్ని భక్షిస్తుంది అని స్టూడెంట్ అన్నారు. देह को खाता है। దేహాన్ని భక్షిస్తుంది. तो अकाल मूर्त का मतलब क्या हुआ? అయితే అకాల మూర్తి యొక్క అర్థం ఏమయ్యింది? ऐसी मूर्ति, ఎటువంటి మూర్తి అంటే, अकाल मूर्त माने అకాల మూర్తి అంటే ऐसी मूर्ति ఎటువంటి మూర్తి అంటే जिसको काल खा नहीं सकता, ఎవరినైతే కాలుడు భక్షించలేరు. वो मूर्ति शिव के मंदिर में दिखाई गई। ఆ మూర్తి శివుని యొక్క మందిరంలో చూపించబడింది. है अमूर्त, అవ్వడానికి అమూర్తి అయ్యారు. इसलिए गीता में कहा अव्यक्त मूर्त ना। అందువలనే గీతలోని అన్నారు అవ్యక్త మూర్తిన. अव्यक्त क्यों कहा? అవ్యక్తం అని ఎందుకన్నారు? आंखों से देखने में तो आता है शिवलिंग है, చూడడానికి శివలింగం కనిపిస్తుంది, आता है, కనిపిస్తుంది. लेकिन కానీ जो ఏదైతే बड़ा रूप लिंग है, పెద్ద రూపం లింగం ఉంటుందో, देह की यादगार, దేహం యొక్క స్మృతి చిహ్నం, उसमें దానిలోని इंद्रियां देखने में ఇంద్రియాలు చూడడానికి नहीं आती। కనిపించవు. इंद्रिया है, हाथ ఇంద్రియాలు ఉన్నాయా? पाँव नाक आँख कान है, కాళ్ళు చేతులు ముక్కు చెవులు ఉన్నాయా? क्यों नहीं दिखाए? ఎందుకని చూపించలేదు? क्योंकि ఎందుకంటే वो आत्मा ఆ ఆత్మ जिसकी यादगार है शिवलिंग, ఎవరి యొక్క స్మృతి చిహ్నం అయితే శివలింగం అయ్యిందో, वो आत्मा ऐसी स्टेज में टिक जाती है। ఆ ఆత్మ అటువంటి స్టేజ్ లో స్థిరమైపోతుంది. हीरो पाटधारी, హీరో పాటుదారి. जिस हीरे की यादगार सोमनाथ मंदिर में ఆ వజ్రం యొక్క స్మృతి చిహ్నం సోమనాథుడి యొక్క మందిరంలోని पत्थर में दिखाई गई थी, రాయిలో చూపించబడింది. वो हीरा ఆ వజ్రం मनुष्य सृष्टि के बाप की यादगार है। మనుష్య సృష్టి యొక్క తండ్రి యొక్క స్మృతి చిహ్నం. शिव की यादगार नहीं। శివుని యొక్క స్మృతి చిహ్నం కాదు. शिव बाप तो कहते हैं ब्रह्मा मुख से, శివుడు తండ్రి అయితే బ్రహ్మ ముఖం ద్వారా అంటారు. क्या कहते हैं? ఏమంటారు? मैं నేను पूज्य नहीं बनता, పూజ్యుడుగా కూడా అవ్వను, मैं నేను पुजारी भी नहीं बनता। పూజారిగా కూడా అవ్వను. न मैं पूज्य बनता हूँ, వారు పూజ్యులుగా కూడా అవ్వరు, न मैं पुजारी बनता हूँ। నేను పూజారిగా కూడా అవ్వను. तुम बच्चे ही पूज्य बनते हो, పిల్లలైన మీరు పూజ్యులుగా అవుతారు, तुम बच्चे ही పిల్లలైన మీరే पुजारी बनते పూజారులుగా కూడా తయారవుతారు. हो। तो जो सोमनाथ मंदिर में అయితే సోమనాథుడి యొక్క మందిరంలోని विक्रमादित्य ने విక్రమాదిత్యుడు लिंग को पूजा, లింగాన్ని పూజించారు, उसमें हीरे को पूजा, దానిలోని వజ్రాన్ని పూజించారు. वो कौन है? అదెవరయ్యారు? वो हीरा कौन है? वो ఆ వజ్రం ఎవరయ్యారు? लिंग कौन है? ఆ లింగం ఎవరయ్యారు? है? స్టూడెంట్స్ ఏదో అన్నారు. एक ही हीरो पार्टी है, एक స్టూడెంట్ ఏదో అన్నారు. ही हीरो पार्टधारी है, ఒక్కరే హీరో పాటదారి అయ్యారు. जो बौद्धिक स्तर से వారు బౌద్ధిక స్తర్ లెవెల్ నుండి प्रैक्टिस करके ప్రాక్టీస్ ని చేసి ऐसी स्टेज में टिक जाता है, ఎటువంటి స్టేజ్ లో స్థిరమైపోతారంటే
के ఏమనంటే स्त्री अंग के స్త్రీ అంగం యొక్క कामांग के साथ కామాంగంతో పాటు लगातार रहते हुए भी ఏకదాటిగా ఉన్నప్పటికీ కూడా उसको संग का रंग వారికి సాంగత్యపు రంగు बुद्धि से नहीं लगता, బుద్ధితోని అంటుకోదు. वो इंद्रियों के सुख से परे चला जाता है. వారు ఇంద్రియాల యొక్క సుఖం నుండి అతీతంగా వెళ్ళిపోతారా, अतीन्द्रिय सुख की स्टेज में चला जाता है అతీంద్రియ సుఖంలోకి వెళ్ళిపోతారా, कि इंद्रियों का रस लेता रहता है. లేక ఇంద్రియాల యొక్క రసాన్ని తీసుకుంటూ ఉంటారా. अतीन्द्रिय सुख की स्टेज में पहले वो जाए, అతీంద్రియ స్టేజ్ యొక్క సుఖంలోకి మొదట వారు వెళ్ళాలి. उसके बाद దాని తరువాత 16,000 गोप गोपियों का गायन होता है. 16,000 గోపగోపికల యొక్క గాయనం అవుతుంది. क्या ఏంటి, कौन सा गायन? ఏం గాయనం? अतीन्द्रिय सुख पूछना हो అతీంద్రియ సుఖాన్ని అడగాలి అంటే तो అప్పుడు गोप गोपियों से पूछो, గోపగోపికల్ని అడగండి. जिनकी संख्या 16,108. వారి యొక్క సంఖ్య 16,108 మంది. ओम शांति. ఓం శాంతి. బీసీడీ నంబర్ 2365, అరరియా, బీహార్. ఓం శాంతి.